అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. మన తెలంగాణలో ఉండే దేవాలయాల్లో ఇంకొక అద్భుతమైన దేవాలయం స్వర్ణగిరి దేవాలయం అండి. ఇది భువనగిరి జిల్లాలో స్వర్ణగిరి అనే దేవస్థానం అన్నమాట. చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో రీసెంట్గానే ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఇది అందరికీ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయింది, అందరికీ తెలిసిన వీడియోవే. కానీ మరొకసారి నా వీడియో ద్వారా విశేషాలు తెలుసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్ అనే ప్రదేశంలో ఈ అద్భుతమైన స్వర్ణగిరి దేవస్థానాన్ని మానేపల్లి జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో నిర్మించారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి నేతృత్వంలో ఈ స్వర్ణగిరి దేవాలయం యొక్క ప్రతిష్టాపన మహోత్సవం అనేది జరిగిందండి. కలియుగ అవతార పురుషుడైన వెంకటేశ్వర స్వామి వారిని, ఆయన యొక్క పరివారాలని ఈ దేవస్థానంలో ప్రతిష్టాపించారనమాట. ఇక ప్లేస్ విషయానికి వస్తే చాలా పెద్ద ప్లేస్లోని ఈ కట్టడం అనేది జరిగిందండి. ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. ఈ ఆంజనేయ స్వామి వారిని పెద్ద ఎత్తులో ప్రతిష్ఠించారు. దాని పక్కనే జేగంట ఉంటుందండి. ఇగో ఈ వీడియోలో చూడండి. ఈ జేగంటని ఒకసారి కొడితే 3 సార్లు మ్రోగుతుందన్నమాట. గుడి ఆవరణ చాలా విస్తీర్ణంగా విశాలంగా ఉంటుంది. స్వామివారి విగ్రహాన్ని కూడా చాలా పెద్దది ప్రతిష్ఠించారు. దర్శనం అయిపోయాక ఈ విధంగా బయటికి రాగానే ఒక చిన్న ఫౌంటైన్లో శ్రీకృష్ణ పరమాత్ములు ఉంటారు. స్వర్ణగిరి దేవస్థానంలో ప్రజలందరికీ ఆకట్టుకునే మరో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే శ్రీ జలనారాయణ స్వామి వారి సన్నిధి. స్వామివారు ఈ విధంగా కొలనులో శేషపానుపు పైన నిద్రిస్తూ మనందరికీ దర్శనమిస్తారనమాట. పిల్లలు కూడా కాసేపు రిలాక్స్గా ఆడుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారండి. స్వర్ణగిరి దేవస్థానం అనేది చాలా బాగా కట్టారండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూసి రండి. స్వామివారి కృపా కటాక్షాలను పొందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.